క్లియర్లీ ఎక్స్క్లూసివ్లీ రాజ్ న్యూస్ స్క్రీన్ మీద చూస్తున్నాము. జస్ట్ ఇప్పుడే హీరో అల్లు అర్జున్ చికట్పల్లి పిఎస్ కి చేరుకున్నట్లుగా క్లియర్ గా మనం చూస్తున్నాము. మరి కాసేపట్లో ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి సరిగ్గా 12:30 పోలీస్ అధికారులు హీరో అల్లు అర్జున్ విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం క్రైమ్ రిపోర్టర్ పవన్ చికట్పల్లి పోలీస్ స్టేషన్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. పవన్ చెప్పండి, మనకు అందుతున్న తాజా సమాచారం ప్రకారం అయితే హీరో అల్లు అర్జున్ ని విచారించిన అనంతరం నిన్న నోటీసులో పేర్కొన్నట్లుగా ఒకవేళ అవసరం అయితే ఇఫ్ ఎట్ ఆల్ నీడ్ అంటే హీరో అల్లు అర్జున్ ని సేమ్ అదే థియేటర్ కి వెళ్లి సీన్ రీకన్స్ట్రక్ట్ చేపించే అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తానికి చూస్తే మాత్రము కొద్ది నిమిషాల ముందే అల్లు అర్జున్ తో పాటు అల్లు అరవింద్ కూడా ఇక్కడికి చేరుకొని ఒక పిఎస్ లోపలికి కూడా వెళ్ళిన పరిస్థితి చూస్తున్నాము. అంతకుముందే అల్లు అర్జున్ యొక్క లీగల్ టీము అశోక్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలో 11 ఇప్పుడు మాత్రము ఆ యొక్క హాఫ్ అన్ అవర్ సంబంధించి కొన్ని ఫార్మాట్ తీసుకుంటారు. అతనికి సంబంధించి అల్లు అర్జున్ ఆ పేరుకు సంబంధించి అతని తండ్రి పేరు, కుటుంబ సభ్యుల నేపథ్యం ఏంది, అన్ని వివరాలు తీసుకుంటారు. 11:30 గంటలకు ఒక విచారణ కూడా ప్రారంభిస్తారు. ఎందుకంటే ఇప్పటికే డీసీపీ టీం ద్వారా దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన టీంని ఏర్పాటు చేశారు. 9 సభ్యుల కూడా ఏర్పాటు చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ నేపథ్యంలోనే ఈ యొక్క విచారణ ప్రారంభమవుతుంది. అయితే ఇందులో చూస్తే మాత్రము సంధ్యా థియేటర్ సంబంధించిన ఎపిసోడ్ లో అల్లు అర్జున్ కి పర్మిషన్ ఉందా, ఎవరు ఇచ్చారు పర్మిషన్, దానిపైన కూడా విచారణ సాగిస్తారు. అల్లు అర్జునే స్వయంగా తనకు పర్మిషన్ ఉంది అందుకే వచ్చాను, పర్మిషన్ లేకపోతే మాత్రము వెళ్ళను అనేది మాత్రము ప్రధానంగా అల్లు అర్జున్ కూడా యొక్క మీడియాతో మాట్లాడుతూ చెప్తున్న పరిస్థితి కూడా చూసాము. పర్మిషన్ ఇచ్చారు, ఎవరు పర్మిషన్ ఇచ్చారు అని దానిపైన మొదటగా ఈ యొక్క ప్రశ్నల వర్షం కూడా కురిపిస్తారు. మరోవైపు 50 మంది బౌన్సర్లను కూడా ఏర్పాటు చేసుకున్నారు. 50 మంది బౌన్సర్లను ఏర్పాటు చేసుకోవడానికి పోలీసుల పర్మిషన్ ఇచ్చారా, దానిపైన కూడా అల్లు అర్జున్ కూడా విచారణ కొనసాగిస్తారు. మొత్తానికి అన్ని ప్రశ్నలకు సంబంధించి దానిపైన కూడా విచారణ కొనసాగిస్తారు. అయితే నేపథ్యంలోనే ఒక విచారణ కొనసాగుతుంది. మరోవైపు పుష్ప 2 సంబంధించిన ఫ్రీ రిలీజ్ యొక్క షోకు సంబంధించి ఎన్ని గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్దకు చేరుకున్నారు, తిరిగి ఎన్ని గంటల వరకు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే మీకు అప్పుడు ఏమేమి సమాచారం తెలుసు, ఏమేమి సమాచారం తెలియదు. పోలీసులు వచ్చి స్వయంగా మీరు వెళ్ళిపోవాలి అనేది మాత్రము పోలీసులు చెప్పినా మీరు ఎందుకు వెళ్ళిపోలేదు, కానీ మళ్ళీ ప్రెస్ మీట్లో మాత్రము పోలీసులు తనకు ఎవరు కూడా చెప్పలేదు అనేది ఆ యొక్క మీడియాతో మాట్లాడుతున్నప్పుడు అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు. అయితే ఈ నేపథ్యంలో తాము చెప్పాము, ఏసీపీ అధికారి స్థాయి వెళ్ళి చెప్పినా కూడా అల్లు అర్జున్ తాను ఖచ్చితంగా సినిమా చూసి పూర్తి అయిన దాని తర్వాతనే వెళ్తానని చెప్పి కూడా పోలీసులకు సమాధానం ఇచ్చినట్లు పోలీసులు కూడా ఈ యొక్క వర్షం సంబంధించి కూడా మీడియా క్లారిటీ ఇచ్చారు. మరోవైపు డీసీపీ వచ్చి మీరు ఇక్కడి నుంచి బయట కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది, తొక్కిసలాట జరుగుతుంది. అంతేకాకుండా ఇందులో ఒక మహిళ కూడా చనిపోయింది, రేవతి అనే మహిళ. మరోవైపు ఆమె కొడుకు శ్రీతేజు ఆరోగ్య పరిస్థితి కూడా పూర్తిగా విషమంగా ఉంది, అతను కూడా కోమాలకు వెళ్ళిపోయారు. ఈ యొక్క అంశాలన్నీ కూడా చెప్పిన దాని తర్వాత 12 గంటల తర్వాత ఆ అల్లు అర్జున్ నుంచి కూడా వెళ్ళిపోయారు. ప్రచారం చేశారు. బౌన్సర్లకు సంబంధించి ఎందుకు ఒక్కసారిగా బౌన్సర్లు దాడి చేయాల్సి వచ్చింది, మీరేమని చెప్తారా? బౌన్సర్లకు తన వద్దకు ఎవరిని కూడా రానివ్వద్దు, వస్తే మాత్రము తోసి కింద పడేయాలని చెప్పి మీరేమైనా ఆదేశాలు ఇచ్చారా అనే అంశాలను కూడా మొత్తానికి ఒక క్లారిటీగా విచారణ కొనసాగిస్తారు. విచారణలో అంశాన్ని కూడా పోలీసులు కొనసాగిస్తారు. భాగంగా ఇందులో అల్లు పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ అల్లు అర్జున్ మాత్రం సరైన సమాధానం చెప్పకుంటే మాత్రం పోలీసులు యొక్క సాయంత్రం కానీ సరైన సమాధానం చెప్పకుండా ఒక ప్రశ్నలకు జవాబులు దాటవేస్తే మాత్రము ఖచ్చితంగా ఒకటే క్వశ్చన్ పదే అడుగుతారు. అడిగే క్రమంలో కావాల్సిన విషయాన్ని కూడా పూర్తిగా రాబట్టుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పోలీసులు అనేక లీగల్ విచారణ కొనసాగించారు.
కాబట్టి అల్లు అర్జున్ కూడా ఆ యొక్క అతను చెప్పే సమాధానం బట్టి పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే అల్లు అర్జున్ సరైన సమాధానం చెప్పకుంటే మాత్రము పదే పదే ఒక క్వశ్చన్ 10 సార్లు అడిగే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే ఒక ఇన్వెస్టిగేషన్ మరికొద్ది సేపట్లోనే ప్రారంభమవుతుంది. అయితే సాయంత్రం ఎన్ని గంటల వరకు కొనసాగుతుంది అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇందులో ఓవరాల్ గా పోలీసులు మాత్రం ఇక్కడ ఎవరిని కూడా ఉండనివ్వకుండా, అభిమానులు ఎవరు రానివ్వకుండా మాత్రము పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. డీసీపీ స్థాయి అధికారి నేపథ్యంలోనే యొక్క విచారణ కూడా కొనసాగుతుంది. మొత్తానికి సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం చాలా స్పష్టంగా